అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు చిట్టి తంత్ర తెలుగు. నా పేరు రమ్య. ఈరోజు నేను చెప్పబోయే ఈ పరిహారము మీరు శుక్రవారమైన పున్నమి అమావాస్య ఏ రోజైనా మీరు శుక్రవారము అమావాస్య పున్నమి ఈ ఈ 3 రోజుల్లో ఈ 3 సార్లు ఒకసారి పున్నమి ఒకసారి అమావాస్య వస్తుంది కదా. శుక్రవారం అయితే మనకు వస్తూనే ఉంటుంది. స్పెషల్గా అనుకుంటే మీరు మాత్రం కుదిరితే ఒకవేళ మీకు శుక్రవారం పున్నమి కలిసి వచ్చిన ఆ రోజు కూడా మంచిదే. ఏంటంటే నేను చెప్పే ఈ తంత్రం మీరు శుక్రవారం చేయొచ్చు. అలా చేస్తూనే ఉంటే మనకు అందులో పున్నమి అమావాస్య కలిసి వచ్చినా అది కూడా చాలా మంచిదండి. ఇది ఏం చేయాలంటే ఈ పూజ మాత్రం నైట్ 11 నుంచి 12 గంటల మధ్యలోనే ఈ పూజ అనేది చేయాలి. ఆ సమయంలో ఏంటంటే మనము ఏదైనా కోరుకున్న ఏ పూజ చేసినా త్వరగా సిద్ధిస్తుంది. మంత్రశక్తి అయినా ఏదైనా 11 నుంచి 12 గంటల మధ్యలో ఇది చాలా చక్కటి పూజా సమయం అన్నమాట. మీరు శుక్రవారం ఇంట్లో అంతా పని అయిపోతుంది కదండి, అందరూ రెస్ట్ తీసుకుంటారు. మీరు కూడా ఇక మీ పనులన్నీ మీరు ఆరంభించండి. అందరూ తిని పడుకునే టైంకి మీరు పూజా రూమ్ సపరేట్గా ఉన్నా పర్వాలేదు. లేదు ఒకవేళ కొంతమందికి ఒకటే రూమ్ ఉంటుంది కాబట్టి ఆ ఒక్క రూమ్లో వాళ్ళ పనులన్నీ అయిపోయాక మనం పూజ నిమ్మలంగా చేసుకోవచ్చు. 11 గంటలకు దీన్ని మీరు ఆరంభించండి. ఏం చేయండి అంటే ఒక్కరోజు ముందు మీరు ఇంటికి ఉప్పు కొనుక్కొచ్చుకోండి, 1 కిలో ప్యాకెట్. అమ్మవారి ముందు అమ్మవారిని చక్కగా అలంకరించుకున్న తర్వాత చక్కగా ఒక పీట వేసి ఆసనం వేసేసి అమ్మవారిని కూడా ఆసనం పైన కూర్చోబెట్టి దీపం ముట్టించే ముందు ఒక చిన్న ఆసనం వేస్తాం కదండి, వేసేసి దానిపైన పసుపు రుద్దేసి ముగ్గు వేసి ఒక ఎర్రటి వస్త్రం పరిచండి. పరిచిన తర్వాత ఉప్పు దాంట్లో పెట్టండి. ఆ తర్వాత మీరు ఏం చేయండి అంటే ఆ ఉప్పు చుట్టూరుతా ఫస్ట్ ఉప్పు వేయండి ఇలా గిన్నెలో. వేసిన తర్వాత మట్టి ప్రమిదలో ఆ తర్వాత మనం ఆసనం వేసాం కదండి, దానిపైన బట్ట వేసాం కదా ఎర్రటి కలర్ క్లాత్, దానిపైన స్వాస్తిక్ వేసుకోండి పసుపుతో. వేసుకున్న తర్వాత ఈ దీపం అనేది ఉప్పు పోసి ఉప్పు మధ్యలో ఆ దీపం పెట్టేయండి. ఉప్పు పోస్తారు కదండి, ఉప్పు గిన్నెని ప్రమిదని ఆ ఎర్రటి వస్త్రం పైన పెట్టేయండి. దాంట్లో మళ్ళీ మీరు ఒక చిన్న మట్టి ప్రమిద తీసుకొని మళ్ళీ దాంట్లో చిన్న ప్రమిద, దాంట్లో మీరు నెయ్యిని వేసి 9 ఒత్తులు వచ్చే విధంగా కొంచెం వెడల్పుగా ఉండాలండి మీరు ముట్టించేది. కింద ఫస్ట్ మనం పెట్టుకునే బేస్ కూడా పెద్దగా ఉండాలి. దాని మధ్యలో ఈ ఉప్పు మధ్యలో ఈ ప్రమిద కూడా కొంచెం ఇలా పెద్దగా ఉండాలి. 9 వత్తులు 9 దిక్కులు వేయండి. అమ్మవారి ముందు దీపం మీరు వెలిగించండి. ఆ తర్వాత ఇలాచీలు ఒక 21, 41 మీ ఇష్టం, 108 ఎన్నున్నా అమ్మవారికి మాల చేసి అమ్మవారి మెడలో వేసిన తర్వాత ఈ దీపం మీరు వెలిగించండి. ఆ తర్వాత అమ్మవారి నామాలు, అష్టోత్తరి నామాలు ఏవైనా అండి మీరు అమ్మవారి ముందు కూర్చొని చదువుకోవచ్చు. ఆ రోజు మనం కొంచెం అన్నీ పాటించాల్సి ఉంటుంది. మీకు అర్థమవుతుంది అనుకుంటాను ఆడవాళ్ళకి. ఆ ఇలాచీల మాల అమ్మవారి మెడలో వేయండి. దాన్ని తెల్లవారి మీరు కూరల్లో కానీ చారులో కానీ వేసుకొని, కూరలు ఉంటాయి కదండి, రసాలు, టమాటా రసము అలాంటివి కూరల్లో వేసుకోవాలి. నాన్ వెజ్లో వేసుకోవద్దు. చాయ్లో అలాంటి వాటిల్లో మీరు ఆ మాలలోంచి రోజు ఒకటి తీసుకుంటూ, లేకుంటే పౌడర్ పట్టేసి కూడా మనం దాన్ని రోజు కొంచెం వాడుకోవచ్చు. నాన్ వెజ్లో వాడుకోకూడదు. అమ్మవారి ముందు ఆ దీపం వెలిగించేసి 9 ఒత్తులు మీరు అమ్మవారిని మనసా వాచా కర్మన అమ్మవారిని మీరు పూజించుకోండి. ఆ రోజు ఇంకా ఎర్రటి పుష్పాలంటే అమ్మవారికి ఇష్టము. ఇంకా వీలైతే కుదిరితే ఒక తామర పువ్వు అన్న తెచ్చి మీరు అమ్మవారికి పూజ చేసుకోండి.